చెప్పేందుకు సిద్ధమవుతుందన్నారు మంత్రి గుమ్మడి సంజయరాణి. ఇప్పటికే బన్యంలో యోగా, ఆనందలహరి వంటి కార్యక్రమాలతో నీతి ఆయోగ్ ప్రశంసలు అందుకోవడంతో పాటుగా ఎన్నో రికార్డ్స్ నమోదు చేసిందని తెలిపారు. సాలూరు పర్యటనలో భాగంగా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డితో కలిసి కోలాటం వివరాలు తెలిపారు. గతంలో 108 సూర్య నమస్కారాలు 108 నిమిషాల్లో పూర్తి చేసి రికార్డు సాధించామన్నారు. ఒక భారీ కోలాటం ప్రదర్శనతో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందన్నారు కలెక్టర్. ఈ కార్యక్రమం ఈ నెల 22 నిర్వహిస్తామని చెప్పారు. ఆ విషయాల్లో ముందుకు రావాలి అనే ఉద్దేశంతోనే మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి అందరూ కూడా ఆహ్వానితులే. ఎవరెవరు కోలాటం చేయగలరు అందరూ వచ్చి ముందుగానే మన కలెక్టర్ ఆఫీస్లో కానీ మన ఐటీడీ ఆఫీస్లో కానీ కొంచెం రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనం అందరికి కూడా అవసరం అనుకుంటే ట్రైనింగ్ కూడా ఇస్తాం. వాళ్ళు కొంచెం ఏమైనా తడబాట్లు ఉండే ట్రైనింగ్ ఇచ్చి చేద్దామనే ఉద్దేశంతో చేసుకుంటూ వెళ్తున్నాం. కాబట్టి అందరికీ ఈ విషయం తెలియజేయాలని మీ ద్వారా నేను కోరుతున్నాను. గౌరవ మంత్రి గారి ఆదేశాలతో మన జిల్లాలో ఇప్పటికే ముస్తాబు కార్యక్రమం చాలా విజయవంతంగా నడుస్తూ ఉంది. పిల్లల్లో ఆరోగ్యం చాలా మెరుగైంది. అదేవిధంగా వాళ్ళల్లో ఆత్మవిశ్వాసం పెంచడానికి మనం మన్యం డ్యాన్స్ అనేటువంటి కార్యక్రమాన్ని టీచర్స్ పిల్లలు కలిసి స్నేహపూర్వక వాతావరణంలో కలిసి డ్యాన్స్ చేయడం ద్వారా వాళ్ళ ఆరోగ్యం ఆత్మవిశ్వాసం పెంచడానికి ఆ మన్యం డ్యాన్స్ అనే కార్యక్రమం కూడా ప్రతి స్కూల్లో ప్రతి శనివారం మనం నిర్వహిస్తూ ఉన్నాం. ఆనందలహరి కార్యక్రమం కూడా మనకి ఇప్పటికే నీతి ఆయోగ్ కూడా గుర్తించింది. మన జిల్లాలో చక్కగా నిర్వహిస్తూ పిల్లల్లో వివిధ రకాలైనటువంటి టాలెంట్స్ అనేవి అభివృద్ధి చెందడానికి వీలుగా మనం దీన్ని అద్భుతంగా విజయవంతంగా నిర్వహిస్తూ ఉన్నాం. పిల్లల్లో మార్పు ఆత్మవిశ్వాసం అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఈ అనుభవం తర్వాత ఈ అకాడమిక్ ఇయర్ పూర్తవుతూ ఉంది. ఇప్పుడు వీళ్ళ అనుభవం మొత్తాన్ని కూడా జిల్లాకు మొత్తం ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ నృత్య కళారూపాల్లో ఒకటైనటువంటి కోలాటం ఒక లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయ్యే విధంగా 6,000 మందితోటి రికార్డుని సృష్టించడానికి మనం ఈ నెల 22వ తారీఖున నిర్వహించాలని చెప్పి మంత్రి గారు డేట్ ఇవ్వడం జరిగింది.